నిరుద్యోగులు 15 లక్షల మంది ఎవరైతే ఓటీఆర్లు రిజిస్టర్ చేసుకున్నారో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు అందరి కోసం అని చెప్పి అన్నొచ్చారు. మహేశ్వర్ రెడ్డి అన్న గారు వచ్చారు, మన బీజేవైఎం ప్రెసిడెంట్ వచ్చారు, గణేష్ గారు వచ్చారు, అండ్ మన అనితారెడ్డి అక్క గారు కూడా వచ్చారు. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అక్క, ఈ రోజు మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు. అదే నేను చాలా సార్లు రేవంత్ రెడ్డి గారికి చాలా ప్లాట్ఫామ్ లో నుంచి ఒకటి చెప్పాను. ఈ రోజు త్యాగాలేమో మనవి, భోగాలేమో ప్రభుత్వానివి. నిజమా కాదా? త్యాగాలెవరివి? అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో భోగాలు ఎవరు అనుభవిస్తున్నారు? ఈ రోజు రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అనుభవిస్తున్నారు. ఒక్క మంత్రికి ఒక్క ముక్క రాదు. మనం ప్రజాభవన్ కెళ్ళి అక్కడ మన బాధలు చెప్పుకుంటే, మన ప్రజాభవన్ కెళ్ళి ఇచ్చిన అప్లికేషన్స్ ఎక్కడున్నాయి? డస్ట్బిన్ లో ఉన్నాయి. ఈ రోజు అన్ని. నెక్స్ట్ టైం ఇదే ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకుంటామా? ఇలాంటి దొంగ ప్రభుత్వం, దిక్కుమాల ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకుందామా? రేవంత్ రెడ్డి గారు, ఇదే ప్లాట్ఫామ్ నుంచి ఇక్కడి నుంచి ఒకటే సవాల్ విసురుతున్నాం మిమ్మల్ని. ఏదైతే గత ప్రభుత్వం చేసిన మిస్టేక్ ఏదైతే ఉందో, తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవే తప్పిదాలు మీరు మళ్ళీ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఈరోజు ఏ సెక్టార్ లో కూడా మేము సంతోషంగా లేము. నేను రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ఒకటి చెప్తున్నాను. ఈ రోజు ఇంతమంది జనాలు వీళ్ళ ఆవేదనలు విని కూడా మీరు నోటిఫికేషన్స్ ఏవైతే మా సోదరులు సోదరిమణులు అడుగుతున్నారు కదా, 5,000 మాకు ఏమాత్రం సరిపోవు. నాకు 19,000 నోటిఫికేషన్ ఇమీడియట్ గా రిలీజ్ చేయకపోతే ఇదే ధర్నా చౌక్ లో మేము దీక్ష కూర్చుంటాం. రెడీయా అందరూ? వస్తారా అందరూ? ఇది రేవంత్ రెడ్డి గారు చూసైనా రేవంత్ రెడ్డి గారికి బుద్ధి రాకపోతే అప్పుడు రేవంత్ రెడ్డి గారు మనం మార్చలేము. వచ్చే ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ రాజ్యం అనేది రాదు. అండ్ ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ఏదైతే రాహుల్ గాంధీ ఉన్నారో, ఈ రోజు ఒకటే నినాదం, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో, కాంగ్రెస్ హటావో రేవంత్ రెడ్డి హటావో, రేవంత్ రెడ్డి హటావో, తెలంగాణ బచావో. ఒకటే నినాదం ఈ రోజు. రేవంత్ రెడ్డి గారు అండ్ రాహుల్ గాంధీ గారు, who promised a number of things in his manifesto, I am requesting him to uphold on his promises and the manifesto they are treating it as a Bhagwan, right? So I am requesting the Congress government to uphold on their promises. Thank you for giving me this opportunity. Jai Telangana.